దీనికి పేరు పెట్టండి. స్టాటిక్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ అనేసి నేమ్ ఇచ్చేసాను. నేమ్ ఇచ్చేసిన తర్వాత ఎక్కడో ఒక్కసారి క్లిక్ చేయండి. అంటే ఆ ఫోల్డర్‌కి ఒక నేమ్ పెట్టడం అనేది మీ అందరికీ తెలుసు కదా! అలా నేమ్ క్రియేట్ చేసేసాను. ఓకే. డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ డౌన్‌లోడ్ చేసుకున్న మొత్తాన్ని గూడా ఏం చేద్దామంటే, ఈ సెర్చ్ కాలమ్‌లోకి వెళ్ళండి. ఈ సెర్చ్ కాలమ్‌లోకి వెళ్ళి ఏదైనా కోడ్ రాయాలంటే ఎక్కడుంటుంది? వీఎస్ కోడ్‌లో ఉంటుంది. ఆ వీఎస్ కోడ్‌తో రాస్తాం. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. యాహ్! క్లిక్ చేయంగాల్నే నాకేమైందంటే, పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా? ఓకే. డన్. విజువల్ స్టూడియో కోడ్ అనేది నాకిక్కడ ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయిన దాంట్లో మనం ఏం చేయాలి అంటే, ఫైల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. ఆ ఫైల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడికొచ్చేసేసి ఓపెన్ ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందనమాట. ఇలా చేయాలి అంటే ఏం చేస్తారంటే, ఫస్ట్‌లో మీరు చిన్నగా చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తారంటే, కంట్రోల్+K అని, కంట్రోల్+O కొట్టారనుకో, అప్పుడు ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మనకొద్దు. ఫస్ట్‌లో కొంచెం చిన్నగా చేయండి. అలవాటైనాక షార్ట్ కట్స్ వాడండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మనకేమవుతుందంటే, ఇక్కడ మన యొక్క కంప్యూటర్‌కి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లోకెళ్ళేసి డెస్క్‌టాప్ అనే కాలమ్‌లో స్టాటిక్ వెబ్‌సైట్ అని మనం పెట్టేసాం కదా! ఆ నేమ్ పెట్టిన స్టాటిక్ వెబ్‌సైట్‌ని క్లిక్ చేసేసి సెలెక్ట్ చేయండి. ఆ సెలెక్ట్ చేయంగాల్నే ఏమైద్దంటే, మనకిక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాటిక్ వెబ్‌సైట్ మొత్తం గూడా ఇక్కడికి వచ్చేస్తుందనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఒకసారి చూద్దాం. సో, నేనిది స్టాటిక్ కాకుండా ఇంకో నేమ్‌తో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. రెస్పాన్సివ్ వెబ్‌సైట్ అనుకున్నాను. ఓకేనా? పెట్టేసేసాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మన యొక్క వీఎస్ కోడ్‌లోకి మళ్ళీ వెళ్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన యొక్క స్క్రీన్ మీదకొచ్చేసేసి ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి, ఆ ఫోల్డర్‌కి నేమ్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి? వీఎస్ కోడ్‌ని క్లిక్ చేసేసుకోవాలి. ఈ వీఎస్ కోడ్‌ని ఓపెన్ చేసేసుకున్న తర్వాత, ఇక్కడ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుందనమాట. ఈ ఫైల్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి క్లిక్ చేసేసామనుకో సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో మనం ఏం చేసుకోవాలంటే సెర్చ్ చేసుకుంటా వెళ్తుంటే ఒక ఓపెన్ ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే మన కంప్యూటర్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతాయి. దాంట్లో మనం పెట్టుకున్న ఫోల్డర్ ఎక్కడుంది? రెస్పాన్సివ్ అనేది డెస్క్‌టాప్‌లో ఉంది. అందుకని డెస్క్‌టాప్‌ని క్లిక్ చేస్తే మనకు ఉన్న ఒకే ఒకటనమాట. రెస్పాన్స్ వెబ్‌సైట్ అనే ఒకే ఒక ఫోల్డర్ అనేది ఉంది డెస్క్‌టాప్‌లో. ఆ డెస్క్‌టాప్‌లో మనం క్రియేట్ చేసుకున్న ఆ రెస్పాన్స్ వెబ్‌సైట్ అనే ఫోల్డర్‌ని క్లిక్ చేసేసి సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకోగానే ఏమైందో చూడండి. ఇప్పుడు నాకొక పాపప్ వచ్చిందనమాట. ఏంటిది అంటే, "ఈ ఫోల్డర్‌తో నువ్వేదన్నా అథెంటికేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నావా?" అంటారు. అంటే మనం ఏ చేంజెస్ చేసినా గాని ఏమవుతుందంటే, దానికి రిలేటెడ్‌గా ఉన్న చేంజెస్ అన్నీ గూడా ఏమవుతాయంటే, వెళ్లి ఆ ఫోల్డర్‌లోకెళ్ళిపోతాయనమాట. అవునా? కాదా? అని చెప్తుందనమాట. అవును అని ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ చేస్తే ఏమైద్దంటే, విజువల్ స్టూడియో కోడ్‌తో మనం వర్క్ చేయడం అనేది స్టార్ట్ అయినట్లనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడికొచ్చేసేసి ఈ రెస్పాన్సివ్ వెబ్‌సైట్ అనే ఒక పేజ్